ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. అవ్యక్త బాప్దాద యొక్క మిలనం కూడా బాప్దాద ఈ మురళిలో సంపూర్ణ స్థితిని, కర్మాతీత స్థితిని పొందటానికి సేవ చేస్తూనే ఎలాంటి సంకల్పాలు చేయాలి, ఎలాంటి స్థితి ఉండాలో వినిపించారు. मुरली डेट 28 फरवरी 2003। सेवा के साथ साथ अब संपन्न बनने का प्लान बनाओ, कर्मातीत बनने की धुन लगाओ। సేవతో పాటుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి, కర్మాతీతంగా అయ్యే ధునిలో ఉండండి. సేవతో పాటుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యేటువంటి ప్లాన్ తయారు చేయండి, కర్మాతీతంగా అయ్యేటువంటి ధునిలో ఉండండి. आज शुभ आप अपने सालिग्राम बच्चों के साथ अपनी और बच्चों के अवतरण की जयंती मनाने आए हैं। ఈరోజు శివ్ బాబా తన సాలిగ్రాములైనటువంటి పిల్లలతో తన యొక్క మరియు పిల్లలందరి యొక్క అవతరణ జయంతిని జరపడానికే వచ్చారు. శివ జయంతి సందర్భంగా బాబా వినిపించారు ఈ మురళిని. అందుకని తండ్రి పిల్లల యొక్క జయంతి సందర్భంగా అవతరణ దినోత్సవం జరపడానికి వచ్చాను అంటున్నారు. ఈ అవతరణ జయంతి ఎంత వండర్ఫుల్గా ఉంది. తండ్రి మరియు పిల్లలు ఒకరికొకరు పద్మాపదం శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ ఉన్నారు. మనం బాబాకు చెప్తూ ఉంటే బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరూ సంతోషంతో ఊగిపోతూ ఉన్నారు. చాలా సంతోషం. బ్రాహ్మణ పిల్లలు, బాబా పిల్లలందరికీ శివరాత్రి అంటే ఇంకా చెప్పలేనంత ఆనందం. వాహ బాబా, వాహ శాలిగ్రామాత్మలమైన మేము, వాహ వాహ అంటూ పాటలు పాడుతూ ఉన్నారు. ఇది మీ జన్మదినం యొక్క జ్ఞాపకార్థం. ద్వాపరయుగం నుండి ఇప్పటి వరకు భక్తులు జరుపుకుంటూనే ఉన్నారు. మన జన్మదినంను భక్తులందరూ జరుపుకుంటున్నారు. నార్మల్గా చూడండి, ఎవరింట్లో పిల్లలు జన్మ తీసుకుంటే వాళ్ళ దగ్గర అక్కడి వాళ్ళే జరుపుకుంటారు. కానీ మన జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ జరుపుకుంటున్నారు. భక్తుల భావన కూడా తక్కువగా ఏమీ లేదు. కానీ వారు భక్తులు, పిల్లలుగా లేరు. పిల్లలు కాదు, భక్తులే. ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. మరి మీరు ప్రతి కల్పంలో ఈ ఒక్కసారి మాత్రమే అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వ్రతం పెట్టుకుంటారు. వ్రతం పెట్టుకుంటారు, వ్రతం తీసుకుంటారు కూడా. మీరందరూ ఒక్కసారి వ్రతం తీసుకున్నారు. ఈ జీవితం కోసం, ఈ జన్మలో, ఈ అంతిమ సమయంలో వ్రతం తీసుకున్నారు. కాపీ చేశారు మీది వారు. కానీ మీ మహత్వము మరియు వారి జ్ఞాపకార్థం యొక్క మహత్వంలో తేడా ఉంది. వారు కూడా పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. ప్రతి సంవత్సరం వ్రతం తీసుకుంటారు. కానీ ఒక్క రోజు కోసం, ఆ ఒక్కరోజు పవిత్రంగా ఉండేటువంటి వ్రతం తీసుకుంటారు. మీరందరైతే జన్మ తీసుకోగానే ఈ ఒక్క జన్మ కోసం మొత్తం పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు. ఒక్కసారే తీసేసుకున్నారు, ఒక రోజు కోసం కాదు. తీసుకున్నారు కదా, లేదా తీసుకోవాలా? ఇప్పుడు బాబా అంటున్నారు కాబట్టి ఆలోచిద్దాం అనుకుంటారా? లేదు కదా, అందరూ తీసుకున్నారు. ఒక్కసారి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం తీసుకునేది కాదు. వాళ్ళేమో ప్రతి సంవత్సరం ఒక రోజు కోసం తీసుకుంటారు. మరి మీరు అందరు తీసుకున్నారు కదా పవిత్రతా వ్రతాన్ని. కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం తీసుకున్నారు. పాండవులు సంపూర్ణ పవిత్రతా వ్రతం తీసుకున్నారా? కేవలం బ్రహ్మచర్య వ్రతం మాత్రమే తీసుకున్నారా? బ్రహ్మచర్యం అయితే పునాది. కానీ కేవలం బ్రహ్మచర్యమే కాదు, దానికి తోడుగా ఇంకా 4 ఉన్నాయి. 4 ఏంటి అనుకుంటున్నారా? 4 వ్రతం తీసుకున్నారా? లేక కేవలం ఒక్కదాని వ్రతమే తీసుకున్నారా? 4 వ్రతము తీసుకున్నారా? చెక్ చేసుకోండి. క్రోధం చేయడానికి బాబా సెలవిచ్చారా?
క్రోధానికి మీరు సెలవిచ్చారు కదా! క్రోధానికి మీరు సెలవిచ్చేశారు. ఎల్లమ్మ ఇంకా నాకు అవసరం లేదు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే రావాలి అని. ఇవ్వలేదా లేకపోతే? కొంచెం కొంచెం క్రోధం చెయ్యాల్సొస్తుంది. క్రోధం అవసరం అనుకుంటున్నారా? అవసరం లేదా? అవసరం పడట్లేదా? ఏమంటారు? చెయ్యాల్సిన అవసరం రావట్లేదు అనుకుంటున్నారా? చెప్పండి పాండవులు. క్రోధం చెయ్యాల్సిన అవసరం లేదా? వస్తుందా? అంటే వస్తుంది కరెక్టే. కానీ అవసరమా అది? అప్పుడప్పుడు చేయవలసి వస్తుంది అంటున్నారు. కానీ అది అవసరమా? అది ఆలోచించండి ఒకసారి. బాప్ దాదా చూశారు. క్రోధము మిగతా క్రోధం యొక్క సాతీలు, క్రోధమే కాకుండా క్రోధం యొక్క సాతీలు ఏవైతే ఉన్నాయో మహాభూతంను త్యాగమైతే చేశారు. కానీ వాటితో పాటు ఉండే సంతతి ఏదైతే ఉంటుందో వాటి చుట్టూ చెంచాల్లాగా తిరిగేవి క్రోధంతో పాటు ఉండేటువంటి విషయాలు అవి మాత్రం వదలట్లేదు. మహాభూతంను త్యాగం చేసేశారు. కానీ ఏ విధంగా మాతలు ప్రవృత్తిలో ఉండేటువంటి వారు పెద్ద పిల్లలనైతే అంత ప్రేమ చేయరు, మోహం అంత ఉండదు పెద్ద పిల్లలతో. కానీ మనమళ్ళు మనమరాలతో మాత్రం బాగా ఉంటుంది. పెద్దవాళ్ళతో అంత ఉండదు అంటున్నారు. చిన్న చిన్న పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు కదా, అందుకని వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. మరి బాప్దాద ఏం చూసారంటే పిల్లలందరిలో ఈ 5 మహాభూతాలు ఉన్నాయి. 5 వికారాలు అనేవి మహాభూతాలు లాంటివి. మహారూపం ఉంది వాటివి. వాటితో ప్రేమ తక్కువగానే ఉంది బాబా పిల్లలకు. కానీ ఈ వికారాలకు ఏవైతే సంతతి పిల్లలు ఉన్నారో చిన్నవి అంశమాత్రంగానైనా వంశమాత్రంగానైనా ఆ చిన్నవి వికారాలకు అటాచ్ అయిపోయినటువంటి అవగుణాలు, వాటితో చాలా ప్రేమ ఉంది కదా ప్రేమ. అప్పుడప్పుడు లేదా వాటితో ప్రేమ అప్పుడప్పుడు కూడా లేదా? ప్రేమ ఏర్పడుతుందా ఆటోమేటిక్గా? అంటారు కదా ప్యార్ హో జాతా హే. తెలియదు ఎప్పుడు ప్రేమించామో దాంతో ప్రేమ ఏర్పడుతుంది అంటారు. అలా ఏర్పడుతుందా? వికారాలు, పంచవికారాలు, వాటి పేర్లు, వాటి యొక్క రూపాలతోటి ప్రేమ లేదు. కానీ వాటి యొక్క సంతతి ఏదైతే ఉందో, వాటి యొక్క మొత్తం వంశము, ఆ వంశంలో చిన్నవి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయా? మాతలు ఏమంటారు? ప్రేమ ఏర్పడుతుందా వాటితో? డబల్ ఫారినర్స్, క్రోధం రావట్లేదా? కొందరు పిల్లలు, చాలామంది పిల్లలు, కొందరే కాదు చాలామంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడుతూ ఉంటారు. వినిపించినా ఏమంటారు చెప్పమంటారా? వినిపించమంటారా? ఒకవేళ వినిపిస్తే ఈరోజే వదిలిపెట్టాలి. మరి సిద్ధంగా ఉన్నారా వదిలిపెట్టడానికి? లేకపోతే కేవలం ఆ ఫైల్లో పేపర్స్ అన్నిటినీ అలా జమ చేస్తారా? ఏ విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ప్రతిజ్ఞ యొక్క ఫైల్ బాప్ దాదా వద్దకు చాలామందివి చేరుకున్నాయి. ప్రతి అకేషన్కి ఒక ప్రతిజ్ఞ చేస్తూనే ఉంటారు. బాప్ దాదా వద్ద అవన్నీ మన ఫైల్లోనే జమ అవుతూ ఉంటాయి. మనం చేసిన ప్రతిజ్ఞలు వేరువేరు సందర్భాల్లో, వేరువేరు స్థానాల్లో. ఇప్పుడు మధుబన్ వెళ్తే అక్కడ ఒక ప్రతిజ్ఞ చేస్తారు, ఇంకొక చోటికి వెళ్తే అక్కడ ఒకటి చేస్తారు, సెంటర్లో ఒకటి, ఇంట్లో ఒకటి, అన్నీ చేస్తారు. మరి ప్రతిజ్ఞల యొక్క ఫైల్ చాలా పెరిగిపోయింది. దీన్ని ఇప్పుడు ఫైనల్ చేయండి అంటున్నారు. ఫైల్ అయితే పెద్దగా అయింది, కానీ ఇప్పుడు ఫైనల్ చేయండి. ఏం చేస్తారు? రోజుకి ఫైల్లో ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయంట ప్రతిజ్ఞలు. ఇంకా చాలా అంటున్నారు బాబా. చేసినటువంటి ప్రతిజ్ఞలని పూర్తి చేయండి. కొత్త ప్రతిజ్ఞలు చేయడం కాదు, ఆల్రెడీ మీరు ఎన్నో చేశారు, వాటన్నిటినీ పూర్తి చేయండి. ఏమంటారు చెప్పండి? టీచర్స్ ఏమంటారు? ఫైనల్ చేస్తారా? చెయ్యెత్తండి. అలా ఊరికే వాగ్దానం చేయకూడదు. బాప్ దాదా కొద్దిగా
రూపం ధారణ చేస్తారు. ఓకేనా? స్ట్రిక్ట్ అవుతారు బాప్దాదా. డబల్ ఫారినర్స్ ఫైనల్ చేస్తారా? ఎవరైతే ఫైనల్ చేస్తాను అంటారో వారు చెయ్యొద్దండి. టీవీలో చూపించండి అందరినీ. చిన్న త్రేతాయికి చెయ్యి కాదు. అదిగో చూడండి, అందరు కొంచెం కొంచెమే చెయ్యెత్తారు. అందుకే బాబా అంటున్నారు, చిన్నగా త్రేతాయికి చెయ్యి కాదు, పెద్దగా చెయ్యెత్తండి. మంచిది, చాలా మంచిది. బాబా సాటిస్ఫై అయ్యే వరకు వదిలిపెట్టారు. వినండి, తండ్రి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం సంభాషణ జరుగుతుంది తండ్రి పిల్లల మధ్య? బాప్దాదా చిరునవ్వుతో ఉంటారు. తండ్రి అంటారు, క్రోధం ఎందుకు చేస్తున్నారు ఈ పిల్లలు అని. పిల్లలు ఏమంటారు? నేను చేయలేదు కానీ క్రోధం వచ్చేసింది అంటారు. నేను కోపం చేయలేదు, అది అలా వచ్చేసింది అంటారు. ఆ మాట అలా వచ్చేసింది అంటారు. చెయ్యలేదు, మరి నా ద్వారా చేయించింది ఎవరు? నా ద్వారా నన్ను అలా కోపం చేసేలాగా చేశారని కూడా అంటారు. నేను కోపం చేయలేదు, అసలు నేను కోపం చేయను, కానీ నాకు కోపం తెప్పించేలాగా, నన్ను కోపం చేసేలాగా వీళ్ళు చేశారు అని అంటారు. ఇప్పుడు బాబా ఏం చేయాలి మరి? ఇంకేమంటారు పిల్లలు? ఒకవేళ మీరు ఈ విధంగా ఉండకపోతే నాకు అసలు కోపమే రాకపోయేది. మీరు ఆ మాట అన్నారు చూడండి, అలా చేశారు చూడండి, దానివల్ల నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు అసలు కోపం లేదు మీ మీద అంటారు. మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలా స్వీట్గా తను చేసినటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ని ఇస్తూ ఉంటారు. ఇంకా ఏమంటారు? నిరాకారం నుండి సాకార తనువు తీసుకొని బాబా కూడా చూస్తే తెలుస్తుంది అని. అంటే బాబా నీకేం తెలుసు, అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళు, మీరు కూడా ఆ నిరాకారి స్థితి నుండి మాలాగా సాకారిగా అవ్వండి, అప్పుడు తెలుస్తుంది అంటారు. ఇప్పుడు చెప్పండి మరి, ఇలాంటి మధురమైనటువంటి మాటలు బాప్దాదాతో అంటారా? బాబాతో ఇలా పిల్లలు మాట్లాడితే బాబా ఏమనాలి వారిని? భగవంతుడితోనే చెప్తున్నారు, మీకు తెలియట్లేదు ఎంత ప్రాబ్లంగా ఉందో ఇక్కడ, మీరు కూడా నా పరిస్థితిలో ఉండండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని. మరి బాబా ఏం చేయాలి అప్పుడు? బాబా ఎంతైనా దయార్థ హృదయుడు కదా. బాబా అంటారు, మంచిది పిల్లలు, ఇప్పుడు క్షమిస్తూ ఉన్నాను, కానీ ఇక పైన ఇలా చేయకండి. కానీ జవాబైతే చాలా మంచిగా ఇచ్చేస్తారు. బాబా ఇంకొకసారి చేయకండి అంటే, అదే బాబా నేను చెప్తున్నాను కదా, ఇలా వీళ్ళు మాట్లాడకపోతే నాకు కోపం రాదు, మళ్ళీ కూడా అదే, వాళ్ళు అలా చేయకపోతే నేను ఎప్పుడు కోపం చేయను బాబా అని అంటారు. మరి పవిత్రత బ్రాహ్మణులైన మీ అందరికీ చాలా గొప్పలోకెల్లా గొప్ప అలంకారం వంటిది. అందుకే మీ చిత్రాలను ఎంతగా అలంకరిస్తూ ఉంటారు. ప్రత్యేక పండుగల రోజున మందిరానికి ఎందుకు వెళ్తారు అందరూ? అలంకరణ చూడటానికే. అలంకరణలోనే ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రతయే మీ జ్ఞాపకార్థంలో శృంగారం రూపంలో చూపించబడింది. పవిత్రత, సంపూర్ణ పవిత్రత, మరియు ఏదో పని నడిపించాలి అనే పవిత్రత, తేడా ఉంది కదా. పవిత్రత నార్మల్ కాదు, మనది సంపూర్ణ పవిత్రత. బాబా చెప్పారు శ్రీమతం నియమం కాబట్టి పవిత్రంగా ఉండాలి, సరే బ్రహ్మచర్యం పాటిస్తాను, అంతవరకు కాదు. సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే చాలా గొప్ప ప్రాపర్టీ. ఇది మీ రాయల్టీ, ఇది మీ పర్సనాలిటీ. కాబట్టి భక్తులు కూడా ఇప్పటికీ ఒక్కరోజైనా ఆ పవిత్రత వ్రతాన్ని పెట్టుకొని సంతోషపడతారు. జీవితాంతం చేయలేకపోయినా వారు ఒక్కరోజైనా పాటిస్తాను, ఇది ఎంత గొప్పది, ఇది ఎంత గొప్ప రాయల్టీ, ఎంత గొప్ప పర్సనాలిటీ, ఎంత గొప్ప ప్రాపర్టీ ఇది అని వ్రతం పెట్టుకుంటారు. మిమ్మల్ని కాపీ చేస్తూ ఉన్నారు. రెండవ వ్రతం కూడా పెట్టుకుంటారు, ఆహార పానీయాల వ్రతం. ఆహార పానీయాల వ్రతం కూడా అవసరం కదా. ఎందుకు? బ్రాహ్మణులైనటువంటి మీరు ఆహార పానీయాల యొక్క వ్రతాన్ని పక్కాగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే మధుబన్కి రావడానికి ఫామ్ నింపుతారో అప్పుడు ఇదే ఫామ్లో ఉంటుంది కదా, ఆహార పానీయాలలో శుద్ధత ఉందా?
శుద్ధత అంటే ఏంటి మరి? నింపుతారు కదా అక్కడ. ఆహార పానీయాలలో శుద్ధత ఉందా అని. తప్పకుండా మీరు నిజంగా బాబా చెప్పినట్టుగా సాత్విక ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది రాస్తారు. మరి ఆహార పానీయాల యొక్క వ్రతం పక్కాగా ఉందా? ఉందా పక్కాగా, లేక అప్పుడప్పుడు కచ్చాగా అవుతుందా? డబల్ విదేశీయులు డబల్ పక్కాగా ఉన్నారా, లేక అలసిపోతున్నారా? ఎంతకాలం ఇలా అన్నీ వండుకోవడం చేసుకోవడం, ఈజీగా బయట 4 డబ్బులు ఇస్తే ఇచ్చేస్తారు కదా, అది తినేసేయచ్చు కదా అలా అనుకుంటారా? పక్కాగా ఉన్నారా? అలసిపోవట్లేదు కదా? కొంచెం కొంచెం తినేస్తూ ఉన్నారా? లేకపోతే తినట్లేదు కదా? అలసిపోయి అప్పుడప్పుడు తినేస్తూ ఉన్నారా? కొంచెం లూజ్ అవుతున్నారా? లేదు కదా? ఆహార పానీయాలు పక్కాగా ఉండాలి. అందుకే భక్తులు కూడా ఆహార పానీయాల యొక్క వ్రతం తీసుకుంటారు. మూడో వ్రతం ఏమిటి? జాగరణ యొక్క వ్రతం. రాత్రి మేలుకుంటారు కదా. మరి మీరు బ్రాహ్మణులందరూ అజ్ఞాన నిద్ర నుండి మేలుకునేటువంటి వ్రతం తీసుకున్నారు కదా. మధ్య మధ్యలో అజ్ఞాన నిద్ర అయితే రావట్లేదు కదా. భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తూ ఉన్నారు. మరి మీ వ్రతం పక్కాగా ఉండాలి. అప్పుడే వారు కరెక్ట్గా కాపీ చేయగలుగుతారు. అప్పుడప్పుడు అజ్ఞానం అనగా బలహీనత, నిర్లక్ష్యము, సోమరితనము ఇటువంటి నిద్రలో అయితే ఉండట్లేదు కదా. లేకపోతే కొద్ది కొద్దిగా కునికిపాట్లు పాడటం, నిద్రపోతున్నట్టుగానే ఇలా ఉంటారు. మళ్ళీ లేదు నేను నిద్రపోవట్లేదు అంటారు. నిద్రపోతూ ఉంటారు. మరి కునికిపాట్లు పాడుతున్నారా అలా ఏమైనా? అది వచ్చినా పర్వాలేదా? భక్తులు ఏమేం కాపీ చేస్తున్నారో చూడండి. మీరు కునికిపాట్లు కూడా పాడుతూ ఉంటారు కదా. బాబా స్మృతిలో ఉన్నట్టుగానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఒక్క సెకండ్లో చక్కగా అతీంద్రియ ఆనందంలో ఊగుతూ ఉంటారు. అలా అమృతవేళ కూడా బాబా అంటారు ఒక్కోసారి నమాజ్ చేస్తే ముందుకు ఒకసారి, వెనక్కి ఒకసారి, పక్కకు ఒకసారి తిరుగుతారు కదా. అలాగే పిల్లలు కూడా అంతే నిద్రపోయి ఊగిపోతూ ఉంటారు. మరి మీరు పక్కాగా మీ యొక్క అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారా? అమృతవేళ కునికిపాట్లయితే పాడట్లేదు కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ జ్ఞాపకార్థంలో భక్తులు ఏమేం కాపీ చేస్తున్నారో, వారు ఎంత పక్కాగా పాటించాలి అని ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగినా సరే ఆ వ్రతం మాత్రం వదిలిపెట్టారు, ఏదేమైనా సరే. మరి ఈరోజు భక్తులందరూ వ్రతం పెట్టుకుంటారు. ఆహార పానీయాల వ్రతం కూడా పెట్టుకుంటారు. మరి మీరందరూ ఏం చేస్తారు? ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు కదా. పిక్నిక్ చేస్తారా? వాళ్ళేమో వ్రతం పెట్టుకుంటే మీరు పిక్నిక్ చేసుకుంటారు. కేక్ కట్ చేసి మంచిగా శివరాత్రి టోలీలు ఎన్ని తినేస్తారు. స్పెషల్ టోలీస్ ఇంకా పిక్నిక్ చేసుకుంటారు. ఎందుకంటే మీ జన్మదినం ఇది. జన్మదినంలో వ్రతం తీసుకున్నారు మీరు. అందుకే ఈరోజు మీరు పిక్నిక్ పెట్టుకుంటారు. జీవితం కోసం మనం వ్రతం తీసుకున్నాం. బాప్ దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుతున్నారు తెలుసు కదా. సంకల్పాలైతే చాలా మంచి మంచివి చేస్తున్నారు. ఎంత మంచి సంకల్పం చేస్తారంటే విన్నప్పుడు బాబాకి ఎంత సంతోషం కలుగుతుందో. సంకల్పం చేస్తారు, కానీ తర్వాత ఏం జరుగుతుంది మరి? సంకల్పాలు బలహీనం ఎందుకు అవుతున్నాయి? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఎందుకంటే బాప్దాదాతో పిల్లలందరికీ చాలా ప్రేమ ఉంది. బాబాకు తెలుసు బాప్దాదాతో పిల్లలందరికీ చాలా ప్రేమ ఉంది. బాబా కన్నా కూడా పిల్లలందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఉంది. అంటారు బాబా మీకన్నా మా ప్రేమనే ఎక్కువ అని. అలా కూడా చెప్తారు. బాప్దాదా కూడా పిల్లలందరి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. ప్రేమలో అందరూ చెయ్యెత్తుతారు. కానీ 100% అయితే 100% ఉందా మరి? 100% కన్నా కూడా ఎక్కువ ఉంది అంటారు ప్రేమ పిల్లలు. 100 ఏంటి బాబా, అసలు దానికి మీరు ఇంత పర్సంటేజ్ అనడానికి లేదు, మా ప్రేమ అంతగా ఉంది అని చెప్తారు. పర్సంటేజ్లో ప్రేమ ఎక్కువగా ఉంది అంటారు పిల్లలు. బాబా కూడా ఒప్పుకుంటారు.
నిజమే, ప్రేమ మీ అందరికీ ఉంది, 100% ఏంటి ఇంకెక్కువే ఉంది అని కూడా అంటారు. కానీ ఏముంది? ఉందా నిజంగా? ఒకసారి చెక్ చేసుకోండి, నిజంగా ఉందా లేదా అనడానికైతే అంటున్నారు. ఉందా లేదా? లేకిన్ కానీ అనేది వస్తుంది ఇక్కడ. కానీ అనేది వస్తుంది కదా, పిల్లలు కూడా అంటారు. కానీ బాబా ఒక్కొక్కసారి కానీ కానీ ఈ కానీ అనేది అయితే రావట్లేదు కదా, రాకూడదు. పాండవులు మధ్య మధ్యలో కానీ వచ్చేస్తుందా లేదా? నా నహీ కర్తే హే తో హా హే. పాండవులు అప్పుడప్పుడు కానీ అనేది వచ్చేస్తుందా? రావట్లేదని చెప్పట్లేదు, అంటే అవునని అర్థం. అది బాబా అంటున్నారు, నేను చెప్పట్లా, మురళీలోనే ఉంది. నా నహీ కర్తే హే తో హా హే. కాదని చెప్పట్లేదు అంటే అర్థం అవునని. బాప్ దాదా మెజారిటీ పిల్లల్లో ఒకటే విషయాన్ని నోట్ చేశారు. ప్రతిజ్ఞ బలహీనంగా ఉన్న కారణంగా ఒకటే శబ్దం వీరు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించండి, ఆ ఒక్క శబ్దం ఏమిటో? టీచర్స్ చెప్పండి, ఆ ఒక్క శబ్దం ఏమిటి? పాండవులు చెప్పండి, ఆ ఒక్క శబ్దం ఏమై ఉంటుంది? గుర్తొచ్చేసింది కదా, ఒకటే శబ్దం, ఒకటే లెటర్, మే. నేను. తెలుగులో అయితే 2 సార్లు నానా, హిందీలో మే. అభిమానం రూపంలో కూడా నేను అనేది వస్తుంది, బలహీనత రూపంలో కూడా నేను అనేది వస్తుంది. నేను అన్నాను, నేను చేశాను, నేను చెప్పాను, నేను అర్థం చేయించాను, అది రైటే. నేనన్నవన్నీ రైటే, అవే జరగాలి. ఇదంతా కూడా అభిమానంతో నేను అనేదాన్ని ఉపయోగించడం. ఎప్పుడైతే నేననేది పూర్తవుతుందో అప్పుడు నిరుత్సాహంలోకి వస్తారు. నేననేది పూర్తయినప్పుడు, పూర్తి కానప్పుడు, ఎప్పుడైతే నేననేది పూర్తి కాదో అప్పుడు నిరుత్సాహపడతారు. అంటే నేను అన్నది జరగలేదు, నేను అన్నది వినలేదు, నేను అన్నది చేయలేదు, ఇలా అనుకున్నప్పుడు నిరుత్సాహపడతారు. నేను అనేది వస్తుంది కదా అక్కడ. ఇదంతా కూడా అభిమానం రూపంలో నేను అనేదాన్ని ఉపయోగించడం. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నేను నడవలేను, ఇవి కూడా నేనే. వీటన్నిటిని ఏమంటారు? బలహీనత యొక్క రూపం ఇది. నేననేది 2 రూపాల్లో యూజ్ చేస్తున్నారు. ఒకటి అభిమానం రూపంలో, ఒకటి బలహీనత రూపంలో. ఒకవేళ అహంభావం వచ్చిందనుకోండి, చాలా ఓవర్గా తనని తాను ఊహించుకుంటూ చాలా గొప్పగా భావిస్తూ మాట్లాడతారు. కానీ బలహీనత వస్తే తనని తాను కించపరుచుకుంటూ, తనలో శక్తి ఉన్నా కూడా తనని తాను చాలా లోగా చూసుకుంటూ మాట్లాడతారు. ఈ 2 కూడా నష్టపరుస్తాయి. టూ మచ్గా అధికంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు, చాలా లోగా కూడా ఫీల్ అవుతూ ఉండకూడదు. ఒకటేమో బాడీ కాన్షియస్నెస్ యొక్క నేను, అంటే దేహాభిమానంతో కూడిన నేను, దానిని మార్చుకొని ఇప్పుడు స్వమానంలోకి తీసుకురావాలి. స్వమానంలో కూడా నేననేది ఉపయోగిస్తా. ప్రతి స్వమానంలో ముందు నేననే శబ్దం యూజ్ చేస్తాం. మే మాస్టర్ సర్వశక్తివాన్ హో, ఏదైనా మే అని అందులో కూడా యూజ్ చేస్తారు. కానీ ఇది స్వమానం, అదేమో దేహాభిమానం. మరి దేహాభిమానం నష్టపరుస్తుంది, స్వమానం ఉన్నతంగా చేస్తుంది. నేననేది నిరుత్సాహపడడానికి కూడా యూజ్ చేస్తారు, నేననేది ఉత్సాహం ఉమంగంలోకి రావడానికి కూడా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని బాబా ఏమంటున్నారంటే మే అనేది దిల్ షికస్త్గా కూడా చేస్తుంది. దిల్ షికస్త్ అంటే ఏంటి? నిరుత్సాహపడటం. అదే నేను అనేది దిల్ ఖుష్గా కూడా చేస్తుంది. దిల్ ఖుష్ అంటే ఏంటి? హృదయం సంతోషపడటం. బాబా వినిపించే శబ్దాలని ఇలాగే నేర్చుకోవాలి. అభిమానానికి గుర్తేమిటో తెలుసా?
ఎప్పుడైనా ఎవరిలోనైనా దేహాభిమానం యొక్క అంశం మాత్రమైనా ఉంటే ఏం గుర్తులు కనబడతాయి తెలుసా? వారు అపమానం సారీ వారు తన అవమానాన్ని సహించుకోలేరు. దేహాభిమానం ఉన్నటువంటి వారు బాగా అవమాన పాలైన ఫీలింగ్లోకి వస్తారు, అవమానాన్ని సహించుకోలేరు. అభిమానం అవమానాన్ని సహించనివ్వదు. కొద్దిగా కొంచెం ఎవరైనా ఏమైనా చెప్పినా సరే ఇది కరెక్ట్గా లేదు, కొంచెం ఏదైనా చెప్పినా వెంటనే వాళ్ళకి అవమానం ఫీలింగ్ కలుగుతుంది. నన్ను అలా అంటారా అని. కొంచెం నిర్మాణంగా అయిపోండి, అయినా కూడా అవమానంగా అనిపిస్తుంది. ఇది అభిమానానికి గుర్తు. ఎవరైనా అలా సర్ది చెప్పినా వాళ్ళకి నచ్చదు. దేహాభిమానం అభిమాన్ ఎలా ఉంటుందంటే అభిమాన్ చెయ్యి, అభిమాన్ అంటేనే అది అభిమాన్. ఇప్పుడిప్పుడే నాకు గౌరవం ఇవ్వాలి, మీరు అలా మాట్లాడకూడదు, నన్ను అలా అంటారా, నాకే మీరు కరెక్షన్ ఇస్తారా, నాకే చెప్తారా అంటారు. చిన్న విషయంలోనే అది కరెక్ట్ కాదు, మీరు కొంచెం నిర్మాణంగా ఉంటే బాగుంటుంది అని చెప్తే వాళ్ళకి అది అవమానంలాగా అనిపిస్తుంది. ఇది అభిమానానికి గుర్తు. బాప్ దాదా వతంలో చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. ఈ పిల్లలు శివరాత్రికి ఉపన్యాసమేమో బాగా చేస్తారు. ఇప్పుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నారు కూడా. అందులో ఏమంటారు, బాప్దాదాకు పిల్లల యొక్క ఉపన్యాసాల పాయింట్స్ కూడా అన్నీ గుర్తుంటాయి. బాగా వింటారు బాబా. మనమేమో ఆడియన్సే వింటారు అని అనుకుంటాం, కానీ బాబా కూడా వింటారు. అందులో ఏమంటారు పిల్లలు, శివరాత్రికి మేకను బలి ఇస్తూ ఉంటారు, కానీ ఆ మేకనెందుకు, మనం ఇవ్వాల్సింది బలి ఇది అని చెప్తూ ఉంటారు. ఎందుకు మేకని ఇస్తారు బలిగా? ఎందుకంటే మేక మే 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 అంటుంది, మరి శివరాత్రికి మేమే అనేదాన్ని మనం బలి ఇవ్వాలి తప్ప మేమే అనే మేకను కాదు అని చెప్తారు. మరి బాబా ఈ మాటలు విన్నప్పుడు నవ్వుకుంటారంట. ఈ పిల్లలు చెప్తున్నారు కానీ వీళ్ళు కూడా చెయ్యట్లేదు అని. మరి నేను అన్నదాన్ని మీరు సమర్పించేశారా? సరెండర్ చేయగలరా? పాండవులు చేయగలరా? డబల్ ఫారినర్స్ చేయగలరా? ప్రతిజ్ఞ చేయండి, మరియు ఆ ఫైల్ని పెంచకండి. ప్రతిజ్ఞలు చెయ్యండి, కానీ ప్రతిజ్ఞ చేసి ఫైల్లో జమ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దు. పేపర్ రూపంలో ప్రతిజ్ఞలను పెంచడము అవి కాదు అంటున్నారు. ప్రాక్టికల్ కావాలి బాబాకి. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు దాదీలు? ఈరోజు అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారా? ఫైనల్ చేయండి. ఫైనల్ చేస్తారా లేకపోతే ఫైల్లో ఇంకా జమ చేస్తారా? చెప్పండి. ఫైనల్ చేయించండి అని ఎదురుగా పిల్లలు బాబాతో అంటున్నారు. ధైర్యం ఉందా? మరి ధైర్యం ఉందా? వినడంలో చాలా మగ్నమైపోయి ఉన్నారు, చెయ్యి ఎత్తటం లేదు. రేపే ఏదైనా జరిగిందనుకోండి, బాబా ఇప్పుడే చెయ్యి ఎత్తించట్లేదు. వినడంలో అందరూ మగ్నమైపోయారు, అందుకే బాబా చెయ్యి ఎత్తించట్లేదు. రేపు ఏమైనా జరిగితే ఏమవుతుంది? ఏం చేస్తారు మరి అప్పుడు? రేపు మాయ ఒక్కసారి భ్రమణం చేయడానికి వస్తుంది. మాయకు కూడా మీరందరంటే చాలా ప్రేమ కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ధూమ్ధామ్గా సేవ యొక్క ప్లాన్ చేస్తూ ఉన్నారు. సేవ జోరు షోరుగా అంటే చాలా ఊపందుకొని చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంది. మంచిగా చేస్తున్నారు, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది అంటున్నారు. అంటే సంపూర్ణ సమాప్తి యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారు. సేవను జోరుగా చెయ్యటము, చాలా హుషారుగా చెయ్యటము, ఇది బాబా చూసేమంటున్నారంటే మీరు సంపూర్ణత సమయాన్ని సమీపంగా తీసుకురావడమే కదా ఇది అంటున్నారు. ఉపన్యాసం చేసి వచ్చేసాము, అయినా సమయం ఇంకా సమీపంగా రాలేదేంటి అని అలా చెప్పకండి, అలా ఆలోచించకండి. సేవ మంచిగా చేస్తున్నారు, బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ బాప్దాదా ఏం చూస్తున్నారంటే సమయం సమీపంగా వస్తుంది, కానీ తీసుకొచ్చేది మీరే కదా.
ఊరికే మీరలా 1,00,000 మందిని కలిపి ఒక సంఘటనలో తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేయడం కాదు అంటున్నారు. ఇది సమయాన్ని సమీపంగా తీసుకురావటం. ఇప్పుడు గుజరాత్ వారు చేశారు, బాంబే వారు కూడా చేస్తారు, ఇంకా అందరూ చేస్తారు. సరే 1,00,000 మంది కాకపోయినా 50,000 మందిదైనా సరే, కానీ సందేశం ఇస్తూ ఉన్నారు. సందేశంతో పాటు సంపన్నత కూడా, మరి సందేశం ఇవ్వడంతో పాటు సంపన్నత కూడా మరి రెడీగా ఉందా? బాబా అడుగుతున్నారు, రెడీగా ఉందా? వినాశనాన్ని పిలవనా అంటున్నారు. రెడీగా ఉన్నారా? दादी प्रश्निंचार। दादी ने क्वेश्चन किया था कि अभी क्या ऐसा प्लान बनाए जो जल्दी जल्दी प्रत्यक्षता हो जाए। దాదీజీ బాబాని అడిగారు, ఇప్పుడు ఎలాంటి ప్లాన్ తయారు చేస్తే తొందరగా ప్రత్యక్షత జరుగుతుంది అని. అప్పుడు బాప్దాదా అంటున్నారు, ప్రత్యక్షత అయితే 1 సెకండ్లో జరిగిపోతుంది, కానీ ప్రత్యక్షత కన్నా ముందుగా బాప్దాదా అడుగుతున్నారు, స్థాపన చేసేవారు ఎవరు రెడీగా ఉన్నారా? తెర తీయమంటారా? కొందరేమో చెవులకు అలంకారం చేసుకుంటూ ఉన్నారు, కొందరు పాపిడి బిళ్ళ సర్దుకుంటున్నారు. అలంకారమే పూర్తి కాలేదు, రెడీనే అవ్వలేదు. తీయమంటారా మరి తెర? రెడీ అయిపోతారా? ఎప్పటి వరకు? డేట్ చెప్పండి. ఏ విధంగా ఇప్పుడు వీటి డేట్లను ఫిక్స్ చేస్తున్నారు, మెగా ప్రోగ్రామ్స్ అంటూ. మరి ఈ మాసం లోపల ఇంతమందికి సందేశం ఇవ్వాలి అని అలా డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి మీరు ఎవరు రెడీగా ఉండే విషయంలో కూడా డేట్ ఫిక్స్ చేయండి. తక్కువలో తక్కువ 16,000 మంది అయినా ఎవరు రెడీగా ఉండాలి. ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయిపోవాలి. 9 లక్షలు పక్కన పెట్టండి, దాన్ని కూడా వదలండి, కానీ 16,000 మంది సిద్ధమై ఉన్నారా సిద్ధంగా? చప్పట్లు కొట్టమంటారా? అంటే విజిల్ వేయమంటారా అని అర్థం. ఊరికే అలా హా అని అనకండి, ఎవరు రెడీగా అయిపోండి. బాప్దాదా టచింగ్ ఇస్తారు, చప్పట్లు ఇప్పుడు కొట్టబడతాయి అని. ప్రకృతి తన కార్యాన్ని మొదలు పెడుతుంది, సైన్స్ వారు కూడా తమ కార్యాన్ని మొదలు పెడతారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇప్పుడు రెడీ అవ్వండి. 16,000 మంది ఉన్నారా సిద్ధంగా? అయిపోతుందా? మీకే ఎక్కువగా తెలుసు బాబా అని అంటున్నారు. ఈ జవాబైతే తప్పించుకోవడానికి చెప్తున్నారు అంటున్నారు. 16,000 యొక్క రిపోర్టు రావాలి కదా. ఎవరు రెడీగా ఉన్నారు బాబా వీళ్ళంతా అని బాబా కల రిపోర్ట్ ఇవ్వాలి కదా. సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా అయిపోవాలి. బాప్దాదా ఒక్కసారి ఇలా చప్పట్లు కొట్టడానికి ఎంతో టైం పట్టదు. మీరు ముందు డేట్ చెప్పండి. అందరినీ అడిగారు బాబా, చూసుకోవాలి, తప్పకుండా డేట్ని బాబాకు ఇవ్వాలి అంటున్నారు. ఇది జరిగేదే ఉంది, కానీ ఏదైతే బాబా వినిపించారో ఒక్క శబ్దం, నేను అనే శబ్దం యొక్క సంపూర్ణ పరివర్తన, ఇది ఇప్పుడు చేయండి. అప్పుడే బాబా తోడుగా వెళ్ళగలుగుతారు. లేకపోతే వెనకబడిపోతారు, వెనకనే ఉండిపోవాల్సి వస్తుంది. బాప్దాదా ఇప్పుడు ఇంకా గేట్ తెరవట్లేదు, ఎందుకంటే తోడుగా వెళ్ళాలి కదా, అందరం కలిసి వెళ్ళాలి కదా. మరి బాబా గేట్ తెరిచేస్తే తయారైన వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎంతమంది తయారయ్యారు? 1,000 మంది కూడా తయారు కాలేదు. అందుకే బాబా అంటున్నారు, కనీసం 16,000 మంది అయినా రెడీ అవ్వండి అని. బ్రహ్మా బాబా ఇప్పుడు పిల్లలందరినీ అడుగుతున్నారు, గేట్ తెరిచేటువంటి డేట్ని వినిపించండి అని. గేట్ తెరవాలని ఉంది, నడవాలి కదా. మరి ఈరోజు జరుపుకుంటున్నారు అంటే తయారవ్వడము అంటున్నారు. జరుపుకోవడమే తయారవ్వడం, కేవలం కేక్ కోయడం కాదు. అని నేననేదాన్ని కట్ చేసేయండి, నేననేదాన్ని సమాప్తం చేయండి. ఆలోచిస్తూ ఉన్నారా లేకపోతే ఆలోచించుకున్నారా? ఎందుకంటే బాప్దాదా వద్ద అమృత్ వేళ అందరి వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి. మీరందరూ అమృత్ వేళలో ఏం సంకల్పం చేశారో అది బాప్దాదా విన్నారు. మరి ఇప్పుడు పరస్పరంలో సలహా తీసుకుంటూ డేట్ బాబాకు తెలియచేయండి. ఎప్పటి వరకు డేట్ ఫిక్స్ చేయరో అప్పటి వరకు ఏ కార్యము పూర్తి అవ్వదు. ముందు పరస్పరంలో మహారథులు డేట్ ఫిక్స్ చేయండి, అప్పుడు అందరూ ఫాదర్ చేస్తారు. ఫాలో చేసేవారు సిద్ధంగా ఉన్నారా?
మరి మీ అందరి ధైర్యంతో వాళ్ళకు కూడా బలం లభిస్తుంది అంటున్నారు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఉమంగం ఉల్లాసం కలిగించారు, అందరూ సిద్ధమైపోయారు. అది ఒక సంకల్పం వచ్చింది నాకు, 1,500 మంది 1,00,000 మంది యొక్క ఒక కార్యక్రమం చెయ్యాలి అని క్లాస్లో చెప్పగానే గుజరాత్ వారు ఫస్ట్ టైం అది ప్రాక్టికల్గా చేసి చూపించారు. 1.5 lakh మెంబర్స్ ఒకటే సభలో కార్యక్రమం జరిగింది, మెగా ప్రోగ్రామ్. అలా ప్లాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. సంపన్నంగా అయ్యేటువంటి ప్లాన్ని కూడా అలా తయారు చేయండి అంటున్నారు. ఇదే ధునిలో ఉండండి, కర్మాతీతంగా అవ్వాల్సిందే. ఏదేం జరిగినా సరే మేం కర్మాతీతంగా అవ్వాల్సిందే, చెయ్యాలి కదా, జరిగేదే ఉంది. సైన్స్ వారిది కూడా పిలుపు వినండి. వినాశనం చేసేటువంటి వారి యొక్క పిలుపు బాప్దాదా చెవుల వరకు వస్తుంది. వారేమంటున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఇంకా మొత్తం నాశనం చేసేయాలి అనుకుంటున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, బాబా ఇంకెంతకాలం, డేట్ చెప్పండి, డేట్ ఫిక్స్ చేయండి అని అంటున్నారు. బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు డేట్ ఫిక్స్ చేయండి అని. మరి ఇదే మీటింగ్ చేసుకోండి. ఇప్పుడు బాప్దాదాకు ఇంతగా దుఃఖాన్ని చూడాలని అనిపించట్లేదు, ఎందుకంటే ప్రపంచంలో దుఃఖం రోజు రోజుకి బాగా మల్టిప్లై అవుతుంది. బాబా చూడలేకపోతున్నారు. ముందు మీరు శక్తులు, దేవతా రూపంలో ఉండేటువంటి వారు, పాండవులు, మీ అందరికీ దయ కలగాలి. ఎంత పిలుస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ పిలుపులను వినండి. మీ చెవుల వరకు ఆ పిలుపులు రావట్లేదా? మీ చెవుల్లో ఆ పిలుపులు మారుమ్రోగట్లేదా? సమయం యొక్క పిలుపు, ఆ ప్రోగ్రాం చేసుకున్నారు కదా, కాల్ ఆఫ్ టైం అని ప్రోగ్రాం చేశారు కదా, సమయం యొక్క పిలుపు అని సంవత్సరం అంతా చేశారు. మరి భక్తుల యొక్క పిలుపులను ఇప్పుడు వినండి, దుఃఖితుల యొక్క పిలుపులను ఇప్పుడు వినండి. సేవలో నంబర్ చాలా మంచిగానే తీసుకున్నారు. ఇదైతే బాప్దాదా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు అందరికీ. ఉమంగ ఉత్సాహం బాగుంది. గుజరాత్ వారు నెంబర్ 1 తీసుకున్నారు. మరి నెంబర్ 1గా అయినందుకు శుభాకాంక్షలు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిలుపును వినండి. పిలుపును వినండి కదా అంటున్నారు బాబా. పాపం వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, హృదయపూర్వకంగా పిలుస్తూ ఉన్నారు, తప్పిస్తూ ఉన్నారు. సైన్స్ వారు కూడా బాగా అరుస్తూ ఉన్నారు, ఇంకెప్పుడు చెయ్యాలి అని పిలుస్తున్నారు. ఈరోజు భలే కేక్ని కట్ చేయండి, కానీ రేపైతే పిలుపును వినండి. జరుపుకోవడము సంగమయుగంలో ఒక ఆచారం అయిపోయింది. సంగమయుగం అంటేనే మంచిగా జరుపుకోవడం. ఒకవైపు జరుపుకోవడం, మరోవైపు ఆత్మలను తయారు చేయటం మంచిది. మరేం విన్నారు? మీదే పాట ఉంది కదా, దుఃఖితుల పైన దయ చూపించండి ఓ మా తండ్రి అని. మీరు తప్ప ఇంకెవరూ దయ చూపించలేరు. అందుకే ఇప్పుడు సమయం అనుసారంగా దయ యొక్క మాస్టర్ సాగర్లుగా కండి. స్వయం పైన కూడా దయ, ఇతర ఆత్మల పట్ల కూడా దయ. ఇప్పుడు మీరు మీ స్వరూపాన్ని లైట్ హౌస్గా విభిన్న లైట్స్ యొక్క కిరణాలని వ్యాపింపచేయండి. మొత్తం విశ్వం యొక్క అప్రాప్త ఆత్మలకు ప్రాప్తి యొక్క అంచలి అనే కిరణాలను ఇవ్వండి. కొంతనైనా ప్రాప్తిని వారు ఆ కిరణాల ద్వారా చేసుకోగలగాలి. అచ్చా, సర్వ సాక్షాత్ తండ్రి సమానమూర్తిగా అయినటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఉమంగ ఉత్సాహంలోకి వచ్చేటువంటి బాబాకు సమీపంగా ఉన్న ఆత్మలకు, సదా సర్వ అడుగులు తండ్రి సమానంగానే వేసేటువంటి పిల్లలకు, నలువైపులా ఉన్నటువంటి బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలకు పాత్రులైనటువంటి పిల్లలకు, సదా ఏకాగ్రత శక్తితో సంపన్నంగా ఉన్నటువంటి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పద్మాల రెట్ల జన్మదినం యొక్క శుభాకాంక్షలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा.
ఈరోజు అందరూ జన్మదినం యొక్క శుభాకాంక్షలని ఇచ్చిపుచ్చుకున్నారు కదా, జెండా కూడా ఎగిరేశారు. కానీ ఇప్పుడు ఆ రోజును సమీపంగా తీసుకురావాలి. విశ్వం మొత్తంలో గ్లోబ్ పైన మీరందరూ ఆత్మలు నిలబడి అందరి ఫేస్లో బాబా యొక్క జెండా కనిపించాలి. విశ్వం అనే గ్లోబ్ పైన మనం అందరము నిలబడి అందరి ముఖంలో బాబా యొక్క జెండాను ఎగరవేయాలి. క్లాత్తో కూడినటువంటి జెండా ఎగరవేయడం ఇదైతే నిమిత్త మాత్రం, కానీ ఒక్కొక్క పిల్లల యొక్క ముఖంలో ఫేస్లో బాబా యొక్క చిత్రం కనిపించాలి. ఇలాంటి జెండాను ఎగరవేయాలి. ఆ రోజు కూడా చాలా 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 త్వరగా రావాలి. వచ్చేదే ఉంది, వచ్చేదే ఉంది. ఓం శాంతి. బాబా చెప్పారు ఓం శాంతి. వరదానం. హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులై సేవ చేసేటువంటి నిస్వార్థ సేవాదారి భవ. హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులై సేవ చేసేటువంటి నిస్వార్థ సేవాదారి భవ. వివరణ. ఈ విధంగా బ్రహ్మ బాబా కర్మ బంధనాల నుండి ముక్తులుగా అతీతంగా అయినటువంటి ప్రూఫ్ని ఇచ్చారు. సేవ యొక్క స్నేహం తప్ప ఇతర బాబాకు ఏ రకమైన బంధనం ఉండేదే కాదు. సేవలో అంటే సేవ పట్ల బ్రహ్మ బాబాకి చాలా స్నేహం ఉండేది. అందుకే సేవ పట్ల స్నేహం తప్ప ఇతర ఏ బంధనాలు ఉండేవి కాదు. సేవలో ఏవైతే హద్దులోని రాయల్ కోరికలు ఉంటాయో అవి కూడా లెక్క ఖాతా రూపంలో బంధనంలో బంధిస్తూ ఉంటాయి. సత్యమైన సేవాదారులైతే ఈ లెక్క ఖాతా నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఏ విధంగా దేహం యొక్క బంధనం, దేహం యొక్క సంబంధాల బంధనం, ఈ విధంగా సేవలో స్వార్థం ఉండటం ఇది కూడా బంధనమే. ఈ బంధనం నుండి రాయల్ లెక్క ఖాతా నుండి ముక్తులై నిస్వార్థ సేవాదారిగా కండి. స్లోగన్. వాగ్దానాలను ఫైల్లో పెట్టుకోకండి, ఫైనల్ చేసి చూపించండి. వాగ్దానాలను ఫైల్లో పెట్టుకోకండి, ఫైనల్ చేసి చూపించండి. సూచన. ఈ మాసం 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగ దినము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సంధ్యా సమయంలో 6:30 నుండి 7:30 వరకు విశేషంగా మూలవతనం యొక్క గుహ్యమైనటువంటి శాంతిని అనుభవం చెయ్యాలి. మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసి జ్వాల రూపం యొక్క స్థితిలో ఉండాలి. సంపన్నత మరియు సంపూర్ణత యొక్క అనుభవం చేసుకోవాలి. బాప్దాదా యొక్క మిలనం కూడా ఉంది. సాయంకాలం బాప్దాదా మిలనంలోని అంతర్రాష్ట్రీయ యోగం కూడా. ఈరోజు స్వమానము. నేను ఆత్మను, నిస్వార్థ సేవాదారిని. నేను నిస్వార్థ సేవాదారిని. హద్దు రాయల్ కోరికలు కూడా ఏవి ఉండకూడదు. సేవ పట్ల కూడా ఉన్న రాయల్ కోరికలు ఏవి వద్దు. అన్నిటి నుండి ముక్తుడిగా ఉంటూ నిస్వార్థ సేవాదారిగా అయిన అనుభవము చేసుకుందాం. ఓం శాంతి.